ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యమును చూడాలి అని అంటే వాని యొక్క నేత్రాలు దేవుని రాజ్యాన్ని చూడాలి అని అంటే వాడు క్రొత్తగా జన్మించిన వాడై ఉండాలి. వారు క్రొత్తగా జన్మించగలిగిన వారై ఉండగలిగితేనే వారి నేత్రాలు అంట దేవుని రాజ్యమును చూడగలుగుతాయి అంట. దేవుని రాజ్యమును ఎవరైతే చూడగలుగుతారో వారు దేవుని రాజ్యము కొరకే జీవించగలుగుతారు. దేవుని రాజ్యం కొరకు జీవించాలి అంటే నీ నేత్రాలు ఎవరిని చూడాలి? దేనిని చూడాలి అని అంటే మన నేత్రాలు దేవుని రాజ్యమును చూడాలి అంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. మరి క్రొత్తగా జన్మించాలి అంటే అయ్యా ఇప్పుడు నేను ఆల్రెడీ జన్మించాను, జన్మించినటువంటి నేను మరలా నా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను ఎలాగ జన్మించగలను? ఇంత పెద్దవాడినయ్యాను, ఇంత ముసలివాడినయ్యాను, నేను మరలా నా తల్లి గర్భంలో నుండి నేను ఎలా జన్మించగలను అని భక్తుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి చక్కటి సమాధానం ఏమిటంటే, నీవు మరలా నీ తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా కొత్తగా జన్మించాల్సిన పని లేదు. క్రొత్తగా జన్మించడం అంటే అది కాదు నైనా. క్రొత్తగా జన్మించడం అంటే నీవు ఆత్మ మూలముగా జన్మించాలి. ఎవరి మూలంగా జన్మించాలి? దేవుని ఆత్మ మూలముగా జన్మించాలి. అలాగే నీటి మూలముగా జన్మించగలగాలి. నీవు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించగలగాలి అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంటుంది. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెబుతున్నటువంటి మాట, నీవు నీటి మూలముగా జన్మించాలి అట. దేవునికి మహిమ కలుగుని గాక. నువ్వు మరలా క్రొత్తగా ఎలా జన్మించగలుగుతావు? జన్మించాలన్నటువంటి ఆశ ఉండగలిగితే నీవు జన్మించడానికి ఎలా రావాలి, ఎలా జన్మించగలగాలి అంటే నీవు నీటి మూలముగా జన్మించవచ్చు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. రెండవదిగా ఆత్మ మూలముగా నువ్వు జన్మించవచ్చు. నీవు ఆత్మ మూలముగా జన్మించవచ్చు. గతసారి ఏమిటంటే పైన ఒక రూపం లోపల ఒక రూపం ఉంటుంది అని ప్రకటించుకున్నాం. నేను రెండు రకాలుగా చెప్పాను. శరీర సంబంధంగా ఒక జన్మ, ఆత్మ సంబంధంగా మరొక జన్మ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. శరీర సంబంధంగా జన్మ ఏమిటంటే మనము యేసే నిజమైన దేవుడు, యేసు తప్ప మరొక దేవుడు లేడు అని ఎవరైతే అంగీకరించారో, నేను యేసు కొరకు బ్రతకాలి అనుకుంటున్నాను, యేసు కొరకు నేను జీవించాలి అనుకుంటున్నాను అని ఎవరైతే నిర్ణయం తీసుకొని యేసు కొరకు బ్రతకడానికి, యేసు కొరకు నేను జీవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే, అయ్యా నీవు నీటి మూలముగా జన్మించాలి, అనగా బాప్తిస్మం పొందుకోవాలి అని చెప్తారు. అయితే మంచిదయ్యా నేను బాప్తిస్మం పొందుకుంటాను అని బాప్తిస్మం తీసుకుంటాను. చాలా మంది వాక్యాన్ని విన్నటువంటి వారు బుగులు అంటారు కదా, బుగులు లేచినట్టుగా నేను బాప్తిస్మం తీసుకుంటా ఇప్పుడు అంట. ఆ వాక్యాన్ని వినేసి ఆ భయం కలిగేసి కొన్ని విషయాలు వినేసి నేను వెంటనే ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటాను అని చెప్పేసి బాప్తిస్మం తీసుకుంటారు కానీ బాప్తిస్మానికి తగినట్టుగా మాత్రం బ్రతకలేరు. బాప్తిస్మం తీసుకుంటారు కానీ ప్రభు యొక్క రక్తమాంసములలో ఆత్మానుసారంగా పాల్గొనలేకపోతూ ఉంటారు. లోపల అంతా ఒకలాంటి మనస్తత్వం ఉంటుంది. మనసుల్లో ఉండేదంతా ఒకలాంటి మనస్తత్వం ఉంటుంది. ఆ ఒకలాంటి మనస్తత్వం ఏమిటి అని అంటే
చెడుని మొదటిగా కడుక్కోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా సరే నీటి మూలంగా జన్మించడానికి వస్తే మొదటిగా ఆత్మ మూలంగా జన్మించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ లోపల ఒకలాంటి కుళ్ళు పెట్టుకొని, ఒకలాంటి ఈర్ష్య పెట్టుకొని, ఒకలాంటి ద్వేషం పెట్టుకొని నీవు పైకి నేను మంచివాడని, నేను చాలా మంచివాడని అని చెప్పుకుంటే కాదు బిడ్డ. నీ లోపల ఏముందో అది దేవునికి చాలా అవసరం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ లోపల నుండి, నీ లోపల ఉన్న దానిని బయటికి ఎప్పుడైతే తీసివేస్తావో అప్పుడు నీవు ఆత్మ మూలంగా జన్మించగలుగుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన చూపులన్నీ ఎలా ఉంటాయో తెలుసా? మన చూపులన్నీ కిందే ఉంటాయి. మన చూపులన్నీ కిందే ఉంటాయి. ఎలా ఉంటాయంటే 10th క్లాస్ చదివేటువంటి పిల్లల్ని చూడండి. వాళ్ళకు 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయంటే అబ్బా 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి అని 10th క్లాసు వారికి మహాభయంకరమైనటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఉంటుంది. అంటే అటువంటి సినిమా లాగా ఉంటుంది. వారికి అంత సస్పెన్స్ ఉంటుంది. కరోనా పుణ్యమా అని 10th క్లాస్ ఎగ్జామ్స్ లేకుండా పాస్ చేపిస్తున్నారు. గంతులు వేస్తా ఉంటున్నారు 10th క్లాస్ పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నా ప్రియమైన జీవన ప్రియులారా, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి వారు ఏమిటంటే ప్రార్థన మీద మనసు పెట్టమంటే మనసు పెట్టారు. వారి మనసు అంతా 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవుతానో లేదా, నాకు మార్కులు వస్తాయో లేదా, ఎలా రాయాలో ఈ టెన్షనే ఉంటుంది. అలాగే అప్పులతో ఉన్నటువంటి వారిని చూడండి. ఈ అప్పులతో ఉన్నటువంటి వారిని చూస్తే నా అప్పులు తెగిపోయితే బాగుండు, నా అప్పులు కనుక దేవుడు తెంచేస్తే అప్పుడు దేవుడు ఉన్నాడని నేను నమ్ముతా ఉంటుంటే ఆ దేవునికి తెలియదా నా అప్పులు తెంచింటే బాగుండు కదా, ఎంతసేపు అప్పుల మీదనే ఉంటుంది. దేవుడు ఉంటే నా అప్పులు తెంచాలి కదా అన్నట్టుగా ఉంటుంది. అంటే వీరి యొక్క చూపు ఏమిటంటే అప్పుల మీద ఉంది నా ప్రియమైన జీవన ప్రియులారా. ఇంకా కొందరు ఏంటంటే అనారోగ్యాలు, ఈ రోగం పోయింటే బాగుండు, దేవుడు కనుక ఈ రోగాన్ని కనుక తీసివేసింటే నేను బాగవుతా ఉంటుంటే అప్పుడు దేవుని పైన నేను కొత్తగా జన్మించడానికి ఇష్టపడేదానిని అని అనుకుంటా. మీకు ఒక రహస్యం చెప్తాను. నువ్వు అడిగిన వెంటనే దేవుడు చేస్తే దేవుడు చేశాడు అనే ఆ క్షణంలో ఎంతో సంతోషిస్తావు. దేవుడు ఉన్నాడు అని నమ్ముతావు. కానీ దేవుణ్ణి మాత్రం వెంబడించలేదు. ఎందుకంటే దేవుడు మేలు చేశాడు అని ఆ సంతోషంలో జీవిస్తావేమో కానీ దేవుడు మేలు చేశాడన్న కృతజ్ఞతతో మాత్రము దేవుని రాజ్యమును మాత్రం చూడలేవు. ఎందుకంటే నీ చూపులు భూమి మీదనే ఉన్నాయి. నీ చూపులు ఎక్కడ ఉన్నాయంటే భూమి మీదనే ఉన్నాయి. ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను మీకు చూపెడతాను. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 13వ వచనం. ఇదిగో వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. ఎంతమంది ఎన్ని రకాల పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఒకటి దేవుని పిల్లలు, ఆ తర్వాత రక్తము ద్వారా పుట్టే పిల్లలు, ఆ తర్వాత శరీరేచ్ఛ కలిగిన పిల్లలు, మనసేచ్ఛలు కలిగిన పిల్లలు. నా ప్రియమైన జీవన ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అనుకుంటున్నటువంటి వారు 4 గ్రూపుల పిల్లలు ఉన్నారు. ఎన్ని రకాల పిల్లలు ఉంటారు? 4 రకాల గ్రూపుల పిల్లలు ఉంటారు. ఒక రకమైనటువంటి గ్రూప్ ఎలా ఉంటారు అంటే నా ప్రియమైన జీవన ప్రేమ దేవుని పిల్లలు అంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు అంటే తిరుగులేదు. వారి మాటలు, వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి చేష్టలు అన్నీ కూడా దేవునితోనే ఉంటాయి. అందులో సమస్య లేదు. దేవుని పిల్లలు వారు మాత్రమే దేవుని రాజ్యం చేరుతారు. ఇక 2వ రకం పిల్లలు
రక్తము వలన. దేని వలన చెప్పాలి? రక్తము వలన. రక్తము వలన పుట్టే పిల్లలు. రక్తము వలన పుట్టేటువంటి పిల్లలు. నా ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రక్తం వలన పుట్టేటువంటి పిల్లలు ఏమిటంటే భార్యాభర్తలు వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్యాభర్తలకు పుట్టేటువంటి పిల్లల్ని ఏమంటారు అంటే రక్తము వలన పుట్టిన పిల్లలు. ఇది నా తండ్రి రక్తం, నాది నా తండ్రి రక్తం, నాది నా తల్లి రక్తం, నా రక్తం అది, నా రక్తం అది అని రక్తము ద్వారా పుట్టేటువంటి పిల్లలు అంటారు. ఇంకో రకమైనటువంటి పిల్లలు ఏంటంటే శరీరీచ్ఛల వలన పుట్టేటువంటి పిల్లలు. వీరు పెళ్లి కావాల్సిన పని లేదు, వీరికి పెళ్లి అవసరం లేదు. కోరిక ఉంటే చాలు, శరీర ఇచ్ఛ ఉంటే చాలు. ఆ శరీర ఇచ్ఛ వలన పుట్టినటువంటి పిల్లలు అనాథ శరణాలయాలను, కుప్పతొట్లలోనో లేదంటే పోలీస్ రైల్వే స్టేషన్లలోనో శరీరిచ్ఛల వలన పుట్టినటువంటి పిల్లలు కనపడుతూ ఉంటారు. వారు కేవలం శరీరం ద్వారా పుట్టేటువంటి పిల్లలు. అలాంటి పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత మనసేచ్ఛల వలన పుట్టేటువంటి పిల్లలు. ఈ పిల్లలని కనుక్కోవడం చాలా కష్టం. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీ కానీ పురుషుడు కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎంతటి అపరాధం లేనికి వెళ్తున్నామంటే, ఎంతటి పాపంలోనికి వెళ్తున్నాము అంటే, అందుకే అంటారు కదా, నేను పాపములో పుట్టిన వాడను, నేను పాపములో పుట్టిన వాడను, నేను పాపములో పుట్టిన వాడను అని గొంతెత్తి భక్తుడు మొరపెడతా ఉంటాడు దేవునికి. ఎందుకయ్యా నువ్వు పాపంతో పుట్టావు అంటే, మనసేచ్ఛ చాలా దరిద్రమైనది. మనసేచ్ఛ ఎలా ఉంటుందంటే చాలా దరిద్రమైనటువంటి మనసేచ్ఛ. ఆ మాటను చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని ఇదిగో ఒక స్త్రీని మోహపు చూపుతో, నీ చూపుతో మోహము, నీ చూపులో మోహము. ఎంత తెల్లగుంది, ఎంత ముద్దుగుంది. వీని భార్య వీడికి ముద్దుగా ఉండదు, కానీ వీడికి అంత పక్షించోడి భార్య మీదే ముద్దు. పనికి మాలినటువంటి వాడు. నా ప్రియమైన దేవుడి పిల్లలు, తన భర్త మీద తనకు ముద్దు ఉండదు, పనికి మాలిన వాళ్ళ మీదే ముద్దు. ఆయన చూడు, ఆయన భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఈమె చీర కట్టి చూడు ఎంత బాగా కట్టుకుంటుందో. నీకు రాదు చీర కట్టుకోవడానికి, నీకు రాదు ఆ చీర కట్టుకోవడానికి. ఆమె చూడు ఎంత ఎత్తుగా, ఎంత లావుగా, ఎంత ముద్దుగా, ఎంత బొద్దుగా ఉందో. నువ్వెక్కడ ఉన్నావు? పోలికలు చేసేటువంటి పోలికలు. ఇవి మనిషి నీ మనసులో ఉన్నటువంటి ఆ కల్మషం వలన నీ మీదికి, నీ పిల్లల మీదికి, నీ కుటుంబం మీదికి వస్తున్నటువంటి ఎంతటి భయంకరమైన శాపం వస్తుందో తెలుసా? ఆ శాపము నిన్ను జన్మల బట్టి పీడిస్తూ ఉంటుంది. నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు క్రొత్తగా జన్మించాలి. నీ లోపల ఉన్నది ఈ దినమున కాలిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయాంతరంగంలో ఉన్నది ఈ దినమున సమాధి అవ్వాలి. హల్లెలూయా. అయితే నీ లోపల ఉండవలసిన
ఉంటాడో దానితో మాత్రమే తృప్తి పొందాలి. అది ఏదైనా సరే, అది ఏదైనా సరే. వీనికి ఒక ఇల్లు ఉంటుంది, కానీ ఒక్కో ఇల్లు చూస్తే కట్ట అలాంటి ఇల్లుని కట్టాలి. అదే ఇల్లు నాకు నింటేనా? వీనికి ఒక కొడుకు ఉంటాడు, అలాంటి వాడు కనుక నాకు పుట్టింటేనా? అలాంటి వాడు నీకెందుకు పుడతాడు? నీలాంటి వాడు నీకు పుడతాడు. అర్థమన్నా? అలాంటి వాడు నాకు పుట్టింది, నీకెందుకు పుడతాడయ్యా? నీకెందుకు పుడతాడమ్మా? ఎవరి జీన్స్ ఏముందో ఆ జీన్సే రేగుతుంది, ఇంకొక జీన్స్ రేగదు. నీకు ఉన్న దానితో తృప్తి చెందకపోతే నీ జీవితం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండదు. నీ జీవితంలో ఉన్న దానితో తృప్తి చెందాలి. నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడి వాక్యం చెప్తున్న మాటలు. మీకు కావాలంటే చూపెడతాను, కన్నున్న వారు చూసి చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండంలో 20వ అధ్యాయం 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఇదిగో ఏమంటున్నాడు? నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీకు ఏదైతే ఉందో దానితోనే తృప్తి, అంతటి మించి ఇంకొకటి నాకు కావాలి, అది కూడా నాకు కావాలి, ఇది కూడా నాకు కావాలి. ప్రియమైన దేవుని పిల్లలు, భార్య భర్తల మధ్యలో అసమాధానం ఎందుకు ఉంటుందో తెలుసా? వీరికి ఉన్న దానితో సంతృప్తి ఎప్పుడైతే ఉండరో అక్కడే అసమాధానం వస్తుంది భార్య భర్తల మధ్యలో. అది ఏ విషయంలోనైనా కావచ్చు. ఉన్న దానితో తృప్తి లేకపోతే ఇది ఉన్నది కాదు, లేని దానిని చూస్తాం. చదువుదామమ్మా. ఇదిగో పొరిగింటి వారి ఇల్లైనను, పొరుగువాని ఇల్లైనను, పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఆ తర్వాత చదువుకుంటూ పోతే ఇంకా భయంకరమైనటువంటి, మనసులో అనలేరు కానీ దేవుడు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నీవు కనుక అలాగే చెప్పినా వినకుండా అలాగే ఆశించుకుంటూ వెళితే నీ భార్యని నీ పొరుగువానికి ఇస్తాను అంటున్నాడు. నీ భార్యని నీ పొరుగువానికి ఇస్తాను, నీ భర్తని నీ పొరుగువానికి ఇచ్చేస్తాను. నువ్వు ఎప్పుడైతే పొరుగు దాని మీద ఆశపడుతూ ఉంచావో ఆ పొరుగుతనము వలన ఇదిగో నీది అనుకున్న దానిని పొరుగువానికి ఇచ్చేస్తాను. ఇప్పుడు హేమంతుకి నేను ఒక సైకిల్ కొనిచ్చాను, ఆ సైకిల్తో తృప్తిగా ఉండాలి. నాకు ఆ సైకిల్ అంటే బాగుంటుంది, నాకు ఆ సైకిల్ కావాలి, ఆ సైకిల్ బాగుంది, అది రైంది, అది స్పీడ్గా ఉడుకుతుంది అనుకుంటూ ఉన్నాడు అనుకో. అదే నీకు లేని దాని గురించి ఆతురం పడతావు కదా, నీకెందుకు ఆ సైకిల్ తీసి ఇంకొకరికి ఇచ్చేస్తా. అంతే కదా, తండ్రి పని అంతే కదా. నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనము మనుష్యులము. మనం ఎవరము? మనుష్యులము. ఎలాంటి మనుషులము కదా? దేవుని పోలికగా చేయబడిన మనుషులము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎలా చేశాడు అంటే దేవుని పోలికలో చేశాడు. దేవుని పోలికలో చేయబడినటువంటి మనుషులమైనటువంటి మనము, మన శరీరం దేవుని పోలికలో ఉంది కానీ మన బుద్ధి మాత్రం దేవుని పోలికలో లేదు. ఎందుకు లేదు? మన బుద్ధి ఎందుకు దేవుని పోలికలో లేదు? ఎందుకు తెలుసా? పిల్లలు ఉంచారు,
మనసేచ్ఛల వలన మనసులో ఒక బుద్ధి దుర్బుద్ధిని పెట్టుకొని నీ భార్యతో నీ భర్తతో సన్నిహితము చేస్తే ఆ మనసేచ్ఛ వలన నీవు శాపమునే కంటావు అంట. ఆ శాపములో మనసేచ్ఛ ద్వారా చేసినదైనా సరే అది పాపమే. కంటితో దుర్బుద్ధితో కంటితోనే బాగుంది అని చూస్తేనే అది శాపమురా బాబు, అది మహా పాపమురా. అయ్యా ఆ కన్ను పీకేసుకో, అయ్యా ఓరయ్యా ఆ కన్ను పీకేసుకో. నీ బుద్ధి ఎంతసేపు నా పక్కనోడి మీదే ఉంటుంది. నీ ఎత్తు ఏమవుతున్నా ముందు అది చూసుకో. నీ ఎత్తు మీద ఏ కళ్ళు పడుతున్నాయో చూసుకో. ఎంతసేపు నా వీడికి పక్కనోడి ఎత్తే ఆ ఎత్తు బాగా పరిచింది, ఆ ఎత్తు ఆ ఎత్తు గడమ బాగా తుల్లుతుంది. కానీ నా ఎత్తు సరిగా తున్నడం, నా ఎత్తు బలహీనంగా ఉంది. ఎంతసేపు పక్కనే ఎత్తు మీద కానీ ఈ ఎత్తు మీద ఎంతమంది కళ్ళు ఉన్నాయో తెలియదు. ప్రియమైన దేవుని మీద నీవు కొత్తగా జన్మించాలంటే నీ మనసులో ఉన్న కల్మషం పోవాలి. హల్లెలూయా. నీ మనసులో కల్మషం, నువ్వు వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుంటావు, నువ్వు వచ్చి ముసుగేసుకొని కూర్చుంటావు, నువ్వు వచ్చేసి తెల్లటి వస్త్రాలతో కూర్చుంటావు. ఇక్కడ నీవు వచ్చేసి భక్తుడు వలే వచ్చావు, కానీ నీ లోపల ఏమన్నదో దానిని నా ఆశ్చర్యం చూస్తున్నా. నీవు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కనుక నీటి మూలముగా ఆత్మ మూలముగా కనుక జన్మించకపోతే నీ చూపు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు ఈ భూమి మీదే ఉంటుంది. జాగ్రత్తగా గమనించు. నీవు కల్మషముతో కనుక బ్రతికితే నువ్వు దేవుని నమ్ముకోకపో, యేసయ్యని నమ్మకపో. చాలా మంది ఏంటంటే నటించే వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూర్చున్నటువంటి దాదాపు కంటే దేవుడు కనుక చూస్తే మహా అంటే 5% మాత్రమే ఉంటారు భక్తులు. 5% మాత్రమే ఉంటారు. ఇక్కడ లెక్క పెడితే వారు హృదయ అంతరంగంలోనికి తొంగి చూస్తే 5% మాత్రమే ఉంటారు. 5% మంది మాత్రమే ఉంటారు. 50 మందిలో 5 మంది మాత్రమే పరిశుద్ధులు ఉంటారు. అంత నటించే గుణము. నీ నటన నీ వద్ద, నీ ఇంటి వద్ద, అనేకమైన జనుల వద్ద ఉంటుందేమో కానీ దేవుని వద్ద సాగదు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 19వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, సజీవములగును. హల్లెలూయా. చనిపోయే నా వారు ఏమంట? సజీవములగును. చనిపోయిన పరిశుద్ధులు చనిపోయిన సజీవులై లేస్తారు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ లేచే గుంపులో మనం ఉందము గాక. హల్లెలూయా. నీ చూపు ఎక్కడ ఉంది? నీ చూపు ఎక్కడ ఉండాలో తెలుసా? నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతున్నారు, నా పరిస్థితి ఏమైపోతుంది, నేను ఏ శాపగ్రస్తంలో ఉంటున్నాను, నా కుటుంబం ఏ శాపగ్రస్తంలోనికి పోతుంది, అసలు నేను ఎక్కడికి వెళ్ళాలని నీ చూపు అక్కడికి ప్రభు సన్నిధిని చూడగలగాలి. ఆమేన్. ప్రభు సన్నిధిని చూడగలగాలి అంటే నీవు క్రొత్తగా జన్మించాలంటే నీ లోపల నీ మనసులో ఉండే కల్మషం దానిని తీసివేసి నీవు దేవుని సన్నిధిని ఆనుకోవాలి. అయ్యా, నేను నిన్నే అనుకుంటాను ప్రభువా, ఈ లోకం ద్వారా వచ్చేటువంటి విషయాలు ఏవి నాకు అవసరం లేదయ్యా, నీవు ఉంటే చాలు అని దేవుని హృదయాన్ని అనుకొని జీవించాలి.
దేవుని మనస్సుని అనుకొని జీవించాలంట. నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి అంట. ఆ మాట చదువుదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయం ఎంత శుద్ధిగా ఉంటే వారు ధన్యులు. ధన్యులైన వారు ఏం చేస్తారు? చదువుదామమ్మా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. వారు ఎవరిని చూస్తారు అంట? నీవు ఎవరిని చూస్తున్నావు? లోకంలో ఉన్న కలర్ని కాదు చూడవలసింది, లోకంలో ఉన్న కలర్స్ని కాదు చూడవలసింది. ఆ అమ్మాయి ఎర్ర చీర కట్టుకుంటే ఈ అమ్మకి ఉంటుంది. నా మొగుడు ఉన్నాడు, ఒక్క చీర కొనియాడు. ఆడపిల్లలకు ఉండేదంతా పక్కన చీరల మీదే ఉంటుంది. తను కట్టుకున్న చీర 2000 చీర అయినా సరే అక్కడ 1000 రూపాయల చీర ఉన్నా ఆ చీర ఎంత బాగుంది. అబ్బో ఆడపిల్లలో చందమా బదర్సా పొమ్మనా బదర్సా ఆ చీర కలిగి ఈమెకు నచ్చిందంటే ఈయన షవ్ పిండి ఆ బ్రదర్స్కి వెళ్ళి ఆ చీర కావాలి. అర్థమైందా? ఆ ప్రియమైన జీవన ప్రేమ ఇంకా కొందరికి ఉంటుంది. ఒక రకం నక్లీస్ చూసినామంటే అలాంటి నక్లీస్ నాకైతే ఎంత బాగుంటుంది, అలాంటి కమ్మ. నేనేమంటానో తెలుసా, చాలా మంది చెవులు ఊడిపోతావేమో అని ఇక్కడ నట్టుబోల్టాలు పెట్టి మీకు ఇచ్చేసారు చెవు ఊడిపోకుండా. నేను అలా చెప్తాను. మనం పుట్టేటప్పుడు ఎలా పుట్టాము? సిగ్గు కప్పుకోవడానికి మాత్రమే వస్త్రాలు ధరించగలగాలి. హల్లెలూయా. అంతే, అంతకు మించి వ్యామోహం ఉండకూడదు. ఏముండకూడదు? వ్యామోహం ఉండకూడదు. ఇది నాది, అది నాది, దాని మీద ఆశ, దీని మీద ఆశ, వీటి మీద ఆశ పెట్టుకొని ఉంటే క్షణములో నీకు హార్ట్ అటాక్ వచ్చిన, క్షణములో యాక్సిడెంట్ అయిన, క్షణములో కరోనా వచ్చిన, నీవు ఇప్పుడు ఉంటే ఇంకొక అరగంట కల్లా లేకుండా వెళ్ళిపోయేటువంటి నీకు దీనిపైన వ్యామోహం ఎందుకు? ఏ ఒక్కదానినైనా సరే నువ్వు తీసుకొని పోగలవా? ఏ ఒక్క దానితోనైనా నువ్వు జీవితాన్ని జీవించగలవా? లేదు. హోమ్ అంటది అంతే. ఒక బ్లాస్ట్ లాగా పేరుపెట్టండి, ఏది కనబడకుండా అయిపోతుంది. నమ్మదు, అంతా వ్యర్థం. ఈ భూమి మీద జరుగుతున్నది ప్రతీది కూడా వ్యర్థమే. పనికొచ్చేది ఏమిటో తెలుసా? నీ చూపు దేవుని మీద ఉండాలి. నీ చూపు దేవుని బ్రతకాలి. నా దేవుడు ఎవరు? నేనెందుకు పుట్టాను? నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాను? ఎక్కడికి వెళ్ళి ఎలా ఉండగలుగుతాను అని నువ్వు అన్వేషించగలగాలి. అది నీ జీవిత యొక్క లక్ష్యం. ఈ భూమి మీద ఉన్న వాటిని కాదు నువ్వు చూడవచ్చు. నీవు ఎందుకు జన్మించావు? ఎందుకు పుట్టావు? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? నా ప్రియమైన దేవుని ప్రేమ మనసులో ప్రేమలు తగ్గుతున్నాయి. మనసుల్లో ప్రేమలు తగ్గిపోయి అంత కూడా డెకరేషన్, పైన డెకరేషన్. ఇంటి గృహాలను చూస్తే పైన అన్ని లైట్ వేసి ఉంటారు. చూశారు? లైట్లు జిగల్ అంటూ ఉంటారు. అది 2 రోజులే. 2 రోజులు జిగల్ అంటాయి. 4వ రోజు కల్లా అవి ఉండవు, తీసేస్తారు. మళ్ళీ ఆ ఇల్లు అలాగే చప్పగా ఉంటుంది. అలాగే మనం ఒక్కరోజు జిగల్ ప్రేమ, కానీ జీవితాంతం ప్రేమ చూపించాలంటే చూపించాలి. మన హృదయంలో నిజంగా ఆ ప్రేమ చచ్చిపోతుంది రోజు. మనకే ఎక్కువ ప్రేమ ఎక్కువైతుంది. నీ సుఖం నీకే. నీ గురించి నువ్వే ఎక్కువగా ఆలోచిస్తావు. నీ ఆనందం కోసం నువ్వు ఎక్కువగా తాపత్రయపడడం వలన ఇతరులని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నీకు ఏది నచ్చుతుందో, ఏది కావాలనిపిస్తుందో దాని వంక చూస్తూ కూర్చున్నావు. నీ చూపు మారాలి, నీ మాట మారాలి, నీ నడక మారాలి, నీ బుద్ధి మారాలి, నీ పని మారాలి. హల్లెలూయా. అప్పుడు
నీవు క్రొత్తగా జన్మించగలుగుతావు. ఆమేన్. నువ్వెవరు? శరీరేచ్ఛ వలన పుట్టావా? మనసేచ్ఛ వలన నీ తల్లిదండ్రులకు పుట్టావా? రక్తం వలన పుట్టావా? ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. అది ఒక్క నీ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. ఆ రహస్యం నీ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. అయితే నీ పిల్లల్ని మాత్రం ఎలాగా? మనసేచ్ఛ వలన పుట్టారా నీ పిల్లలు? శరీరేచ్ఛ వలన పుట్టారా నీ పిల్లలు? రక్తం వలన పుట్టారా నీ పిల్లలు? నేను అంటున్నాను, నీ పిల్లలుగా పెంచదు, దేవుని పిల్లలుగా పెంచు. హల్లెలూయా. నీ తల్లిదండ్రుల పిల్లలుగా నువ్వు పెరగదు, దేవుని పిల్లలుగా నువ్వు పెరగడం నేర్చుకో. ఆమేన్. దేవుని పిల్లలమై ఉండగలగాలి. మనం ఎప్పుడైతే దేవుని పిల్లలమై ఉండడానికి ఇష్టపడతామో అప్పుడు నీవు క్రొత్తగా జన్మించిన వాడుగా వచ్చావు. ఆమేన్. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతారో అప్పుడు నీవు క్రొత్తగా జన్మించావు. నీటి ద్వారా అంటే నీటి ద్వారా బయట కనబడుతుంది, ఆత్మ ద్వారా అది లోపల ఉంటుంది. నీ లోపల క్రొత్తగా జన్మించాలి, నీ బయట క్రొత్తగా జన్మించాలి. లోపల బయట క్రొత్తగా జన్మించును గాక. ఆ జన్మించగలిగే ఆత్మను దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. ప్రభు సన్నిధిని బట్టి, అయ్యా నేను నీలో క్రొత్తగా జన్మించాలయ్యా, నేను బట్టి నేను క్రొత్తగా జన్మించి అలాగ జీవించగలిగే భాగ్యమును దయచేయండి ప్రభు అని అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిని బట్టి కలిసి ప్రార్థన చేద్దామా?